హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొకటి, ఈ వ్లాగ్ వచ్చేసరికి వినాయక చవితి తర్వాత రోజు వ్లాగ్ అనమాట. మామూలుగా వినాయకుడిని మనం నెక్స్ట్ డే నిమజ్జనానికి పంపించేస్తూ ఉంటాము. కొంతమంది 3 డేస్కి, 5 డేస్కి, 7 డేస్కి, 9 డేస్కి వాళ్ళు ఎన్ని రోజులు పూజ చేయగలరో చూసుకొని, వాళ్ళ ఓపిక, వాళ్ళ శక్తి చూసుకొని చేయగలము అనుకుంటే కొన్ని రోజులు ఉంచుకుంటారు. లేదు అంటే నెక్స్ట్ డే పంపించేస్తారు. అంటే పంపించేస్తారు అంటే చేయలేక అట్లా అని కాదు, కొంతమందికి అలవాటు అలా ఉంటుంది. నెక్స్ట్ డేనే వినాయకుడిని పంపించేయడం అనేది ఒక ఆనవాయితీగా ముందు నుంచి వస్తూ ఉంటుంది. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తే అది చూసే కదా మనం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి అలా కొన్ని అలవాటు ప్రకారం చేస్తూ ఉంటాము పనులు, ఇంట్లో పనులు కానీ ఇలా దేవుళ్ళకి సంబంధించినవి కానీ కొన్ని ఏంటంటే అలవాటు ప్రకారం ముందు నుంచి వస్తున్నవి ఫాలో అవుతూ ఉంటాం కదా. ఈరోజు నేను కూడా మా ఇంట్లో ముందు నుంచి వినాయకుడిని తర్వాత రోజే పంపించేస్తామండి నిమజ్జనానికి. ఈరోజు కూడా నేను ఇంకా పంపించేద్దాము అని చెప్పేసి పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే రోజు చేసే పని పొద్దున్నే లేవగానే చేయడం, చిమ్మడం, కడగటం, ముగ్గు పెట్టుకోవడం, ఇదంతా కూడా డైలీ రొటీన్ అండి. నా వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారంటే మీకు అర్థమైద్ది అనమాట. నేను రొటీన్గా ఎప్పుడూ చేసే పనే. ఎందుకు రోజు అదే షేర్ చేస్తానంటే, చాలామందికి నేను అట్లా వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం అంటే ఇష్టం. పొద్దున్నే లేచి ఆడవాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. మేము కూడా ఇలానే చేస్తాము, ఏదైనా ఒక రోజు చెయ్యకపోతే మాకు గిలిగిలిగా ఉంటుంది, అలవాటు అయిపోయింది అలాగా అని చెప్పేసి నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. అందుకని నేను ఎలాగో రోజు చేసే పనే కదా, వ్లాగ్స్లో షేర్ చేద్దాము అన్నట్టుగా రోజు ఊడ్చేది, కడిగేది, ముగ్గు పెట్టేది అలా షేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకొకటి, మనం డైలీ రొటీన్ వ్లాగ్స్ కాబట్టి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు, లేదంటే ఈవినింగ్ వరకు, లేదంటే నైట్ వరకు మన రొటీన్ ఎలా ఉంటుంది అనేది మనం షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి అలా ఇది కూడా ఒక పార్టీ కదా, ఇది కూడా ఒక పనే కదా మనం రోజు చేసుకునే దాంట్లో. అందుకని అలా షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకేమైనా బోర్ ఫీల్ అయితే చెప్పండి, లేదంటే చూడడానికి బాగుంది అట్లా వాకిలి చెమ్ముకుంటూ ముగ్గు పెట్టుకుంటూ మీరు వీడియో షేర్ చేస్తున్నారు బాగున్నాయి అని చెప్తే నేను అలానే కంటిన్యూ చేస్తాను. లేదు అని అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒకరోజు మార్నింగ్ లాగు, ఒకరోజు ఏమో ఆఫ్టర్నూన్ లాగు, అలా నేను షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ ఉంటా. ఏదైనా మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట, నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది. అంటే నాకంటూ ఒక ఐడియా ఉంటుంది, నేను ఎలా వెళ్ళాలి, ఎలాంటి వీడియోస్ షేర్ చేయాలి అనేది. అంటే నా మైండ్ సెట్ని బట్టి నా వీడియోస్ ఉంటాయి కాబట్టి అట్లా నేను ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక టైం ప్రకారం కంటెంట్ని నేను చేసుకుంటూ ఉంటాను. బట్ మీ సజెషన్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేయడం, షేర్ చేయడమే కాకుండా కామెంట్స్ కూడా పెడితే నేను దాన్ని బట్టి మీకు వీడియోస్ షేర్ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి, బయట నాకు మంచి ఒక సన్నాయి ఊదుకుంటూ వస్తారు కదా, మనం సంక్రాంతి టైంలో బాగా చూస్తూ ఉంటాము. అలా నాకు సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే, అంటే గంగిరెద్దులు అలా తీసుకొని వస్తూ ఉంటారు కదా, అలా ఏమీ తీసుకొని రాలేదులే కానీ ఒక ఆయన సన్నాయి మోగించుకుంటూ వచ్చారనమాట. ఏంటా అని బయటకు వెళ్ళి చూస్తే ఆయన పైనుంచి నన్ను చూసి అంటే మామూలుగా డబ్బులు అడుగుతున్నారు. నేను అడిగాను, బియ్యం ఏమైనా తీసుకుంటారా అని అడిగితే తీసుకుంటాము అని చెప్పారు. అందుకని చిద్వీని పంపించి బియ్యం ఇచ్చానమాట. అంటే నాకు డౌట్ వచ్చింది, వాళ్ళు బియ్యం తీసుకుంటారో లేదో అని చెప్పేసి, అందుకని అడిగి ఇచ్చి పంపించాను. తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు. ఇంకా అలా చిద్వీతో ఇచ్చి పంపించాను. ఇచ్చేసి పైకి వచ్చాడు. మామూలుగా ఇవన్నీ సంక్రాంతి టైంలో లేదంటే దసరా టైంలో అలా చూస్తూ ఉంటాము, కానీ ఈ వినాయక చవితికి అయితే నేను ఎప్పుడు చూడలేదు మరి. కానీ ఈ టైంలో కూడా వస్తున్నారనమాట అలా సన్నాయి ఊదుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంకా అలా పిల్లల్ని పంపించేశానండి. వాళ్ళకి పొద్దున్న టిఫిన్ పెట్టేసి ఫస్ట్ వాళ్ళ పని చూసిన తర్వాత మిగిలిన పనులు చేసుకున్నాను అనుకోండి, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కదిలిచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి అలా వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా అండి. ఇక్కడ నేను
ఏదైనా దేవుడి పీఠం పెట్టినా లేదంటే అంటే దసరా నవరాత్రులు కార్తీక మాసం ఇలా చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో పీఠం ఉంది అని అంటే నేను ఎప్పుడు చీపురు పట్టుకొని ఓడవనండి. ఏదైనా క్లాత్ ఒకటి తీసుకొని క్లాత్తో తుడుచుకుంటూ వస్తానన్నమాట. ఆ డస్ట్ మొత్తం క్లాత్తో అదే ఒక చీపురులాగా వాడుతూ ఉంటాను. అట్లా మొత్తం క్లాత్ తీసుకొని హాల్ వర్కే అండి, మళ్ళీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చీపురుతోనే క్లీన్ చేస్తాను. కానీ దేవుడి పీఠం ఉన్న దాని వరకు ఏంటంటే క్లాత్తో క్లీన్ చేసుకుంటా అనమాట. చీపిరి పెట్టకూడదు అని అంటారు కదా, చీపిరితో ఓడకూడదు అంటారు కదా, అందుకని నాకు అలా అలవాటు అయిపోయింది. మరి అంటే ఇది కూడా ఎవరినో చూసో లేదంటే ఎవరో చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. చెప్పిన తర్వాత స్లోగా మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం. అలా అలవాటైంది ఇట్లా క్లాత్తో తొడవటం అనమాట. మామూలుగా ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, దీపారాధన ఉన్నప్పుడు ఓడవకూడదు అని. ఇంకా మన చిన్నవండి చెప్తూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి చెప్తే కొన్ని తెలుసుకుంటాం, చూసి కొన్ని తెలుసుకుంటాం, అట్లా బుక్స్ చదివి కొన్ని తెలుసుకుంటాం. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాను నేను కూడా స్లోగా. ఇంకా అలా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి వచ్చాను. దీపారాధన చెయ్యక ముందే స్వామిని తీసేయాలంట, పంపించేయాలంట. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి ఇక్కడ మొత్తం సర్దుతున్నా అనమాట. మళ్ళీ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్ద వినాయకుడిని తెచ్చుకున్నామండి, కానీ ఈసారి చిన్న వినాయకుడినే తెచ్చుకున్నాం అనమాట. మేము ఎప్పుడు చిన్నదే తీసుకొని వస్తాం, పెద్దది ఎప్పుడు పెట్టలేదు. కానీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అప్పుడు మాత్రం కొంచెం పెద్ద వినాయకుడిని తీసుకొని వచ్చాము. చిన్నప్పటి నుంచి అయితే ఈ చిన్న వినాయకుడిని పెట్టుకొని పూజించుకోవడమే అలవాటు. దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ తర్వాత మనం కొన్ని ఏమంటారు స్వీట్ కార్న్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా, తినేవనుకున్నవి పక్కన పెట్టేసుకోవచ్చు అండి, మనం తినేయచ్చు. ఇంకా పత్రిక ఇదంతా కూడా మనం ఒక బేసిన్లో పెట్టేస్తున్నా అండి. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాం కదా, వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి. అంత ఓపిక, అంత శక్తి, అన్ని డబ్బులు ఇవ్వాలి. డబ్బులేమో కానీ బిజినెస్ బాగుండి అంతా మంచిగా ఉండేటట్టు చూస్తే చాలు. మరి బిజినెస్ బాగుందంటే డబ్బులు వస్తుందంటే అట్లా డబ్బులు వస్తే ప్రయోజనం ఏందో, అంతా మంచిగా ఉండాలి, బిజినెస్ బాగుండాలి. బిజినెస్ బాగుంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఏదైనా బిజినెస్ బాగుండాలి అనుకో. నేనేదో పిచ్చి పిచ్చిగా చెప్పాను కానీ నీకు అర్థమైంది కదా. నీకు తెలుసుగా, ఆయనకి తెలియదు ఏముంది. ఆ ఫ్రేమ్ చూపించు, తయారు చేసి. ఈ ఫ్రేమ్ అంట, ఇది మా ఆయన స్వహస్తాలతో చేసిన ఫ్రేమ్. మామూలుగా పాలవెల్లి కడతారు కదా, ఆ పాలవెల్లి ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా మేము కట్టలా, అసలు అలవాటు లేదు. మరి మా ఇంట్లో కూడా ఎవరు కట్టినట్టు మరి నేను చూడలేదు, మరి నాకు తెలీదు. అందుకని నేను చెప్పాలా తీసుకురమ్మని. కానీ ఇంక మా ఆయన సరే కట్టకపోయినా, అంటే వర్షం పడుతుంది, మామూలుగా వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళే కానీ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి పైప్స్ ఉంటాయి కదా, తెలివి బుద్ధి అన్నీ వాడి ఈ ఫ్రేమ్ చేశారు. దీన్ని కట్టాము అన్ని, మామిడాకులు, అరటికాయ ఇవి ఉంటాయి కదా దొప్పలు, తర్వాత ఫ్రూట్స్ అవి అలాంటి కట్టాం కదా, అవన్నీ దీనికి కట్టేసాం. ఇదే పాలవెల్లి మాకు. ఇంకా అది ఎట్లా చేశానో కూడా వీడియో ఉంటుంది, చూపియాలి. అది నేను క్లారిటీగా తీయాలి, నేను వచ్చేసింది అది. సరే, ఇంకా అలా తీసిన వినాయకుడిని పత్రికని మొత్తం కూడా ఒక సంచిలో పెట్టేసుకొని మా ఆయన అయితే మాకు దగ్గరలో ఒక కాలువ ఉంటుంది, ఆ కాలువలో నిమజ్జనం చేసేసి వచ్చేస్తారనమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఎవరి వినాయకుడిని అంటే ఇంట్లో పూజించుకున్న వినాయకుడిని ఇలా తీసుకెళ్ళేసి ఎవరి వినాయకుడిని వాళ్ళు కాలువలో నిమజ్జనం చేసేసి వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి దగ్గరలో ఇంకా చాలామంది పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు పెడుతూ ఉంటారు కదా, 9 days అని 11 days అని పూజ చేయాలి అని చెప్పేసి చందాలు కలెక్ట్ చేసి. అంటే ఇప్పుడు అంతకు ముందంటే ఊరికి వచ్చేసి ఒక 3-4 ఉండేవి, కానీ ఇప్పుడు వీధికే 3-4 పెట్టేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి దగ్గరలో ఉన్న వినాయకుడు బొమ్మ ఏదైనా ఉంటే వీళ్ళ ఇంట్లో పూజ చేసుకునే వినాయకుని కూడా తీసుకెళ్లేసి అక్కడే పెట్టేస్తూ ఉంటారనమాట. 9వ రోజు 11వ రోజు అట్లా ఆ పెద్ద వినాయకుని నిమజ్జనం చేసే రోజు
చిన్న వినాయకుడిని కూడా అలా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసేసి వస్తారు. మేమైతే ఎప్పుడు అలా పెట్టలేదండి. కాకపోతే కొంతమంది అలా పెట్టడం చూశాను నేను. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నాకెందుకనో ఆ వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి మనం ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడిని కొన్ని రోజులు అక్కడ పెట్టేయడం అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నాకైతే అలా నచ్చదనమాట. మనం పూజ చేసుకున్నాం కాబట్టి మనమే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసి వస్తే బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. అందుకని మేము ఎప్పుడు వినాయకుడిని పూజించుకున్నా మేము తీసుకెళ్ళేసి మేమే నిమజ్జనం చేసేసి వస్తాము. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోశలండి. నేను నైట్ గుడి దగ్గరికి వెళ్ళాం కదా, బొమ్మలు అవి చూసి రావడానికి వెళ్ళాం కదా, నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను. అక్కడ ఏంటంటే మనకి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు, రవ్వ కేసరి కానీ పులిహోర కానీ ఏవో ఒకటి. గుడికి వెళ్ళాము అని అంటే అక్కడ ప్రసాదాలు పంచుతూ ఉంటాం కాబట్టి నిన్న నైట్ తీసుకొని వచ్చాము. నిన్న పగలంతా ప్రసాదాలు తిని మళ్ళీ నైట్ కూడా ప్రసాదాలు తినాలి అంటే మా వాళ్ళు అస్సలు కాలేదనమాట. కానీ పిల్లలకి ఇంకా అలా ఏమీ ఉండదు కదా, వాళ్ళైతే తినేశారు కానీ మేము తినలేకపోయాం. ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను అదే తింటా ఉన్నాను అనమాట. ఏం రవ్వ కేసరి ఏమో ఉన్నట్టు నేను కొంచెం మా ఆయన కొంచెం తినేసాం, అట్లా వేస్ట్గా పడేయటం ఎందుకు అని చెప్పేసి. ఆ తర్వాత 2 దోశలు పోసేసుకొని తిన్నాము. మా ఆయన అయితే వర్క్ ఉంది అని చెప్పేసి ఈరోజు కొంచెం ఎర్లీగానే రెడీ అయ్యి ఉన్నారనమాట. ఇంకా నేనే ఆపాను, ఉండు నేను కూడా టిఫిన్ చేస్తాను, నీతో పాటు పోషిస్తాను ఉండు అని చెప్పేసి. ఏమో అండి, నాకు కొంచెం అట్లా కొంచెం సరదాగా ఉంటుంది, కొంచెం నాకు ఎందుకనో బాగుంటుంది అట్లా కలిసి తింటే. నేను పిల్లలు మా ఆయన అందరం కలిసి తింటే బాగుంటుంది. కానీ పొద్దున్నే అయితే అట్లా కుదరదండి. నైట్ టైం అయితే కూర్చొని తింటూ ఉంటాం, లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో ఒక్కోసారి మా ఆయన పిల్లలు వచ్చే టైంకి వస్తూ ఉంటారనమాట. ఒక్కో రోజు లేట్ అవుతుంది. అలా మధ్యాహ్నం టైంలో కూడా తినడానికి ట్రై చేస్తాం, కానీ పొద్దున పూట మాత్రం కుదరదండి. నేను నా పనుల్లో నేను వీడియో షూటింగ్లని అవన్నీ నేను ఉంటాను. మా ఆయనేమో అంటే ఆయన కూడా బయటకు వెళ్ళాలి కాబట్టి ఆయన హడావిడిలో ఉంటారు. పిల్లలు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తా. అట్లా పొద్దున్నే మాకు కుదరదులే, కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అందరం కూర్చొని చక్కగా వండుకున్నది తింటూ ఉంటాము. ఎందుకని నాకు పర్సనల్గా కొంచెం ఫ్యామిలీ టైం అనేది ఉండాలి అని నేను అనుకుంటా అనమాట. అందుకని తినేటప్పుడు మాత్రం అందరూ రండ్రా కూర్చోండి తిందామని చెప్పేసి నేను కూడా కూర్చోబెట్టి అందరం కలిసి తింటాం అనమాట. ఇంక అట్లా టిఫిన్ చేసేసిన తర్వాత పొద్దున్నే ఎప్పుడో మిషన్లో బట్టలు వేసానండి. నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఇంకా వాటిని ఆరేసాను. నేను ఆరేసే టైంకి అవి చాలా వరకు ఆరిపోయాయి. కొంచెం 1 గంట అట్లా కొంచెం గాలి తోలిందంటే అసలు కంప్లీట్గా ఆరిపోతాయి అనమాట. తర్వాత మడత పెట్టేసుకోవచ్చు. ఈరోజు లంచ్లోకి దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నా అండి. ఎందుకనో తెలియదు కానీ మా ఆయన వెజిటేబుల్స్ తీసుకొని వస్తే దోసకాయలు చేదివి చాలా తక్కువ సార్లు వస్తాయి. సాధ్యమైనంత వరకు మంచివే తీసుకొస్తారు. కానీ ఈసారి ఎందుకనో అసలు ప్రతి దోసకాయ చేదుగానే ఉందండి. దగ్గర అంటే 1 కేజీ ఏమో తెచ్చినట్టున్నారు. ఒక 4-5 దోసకాయలు వచ్చినాయి. ఒక్కటి కూడా మంచిగా లేదండి, అన్ని చేదుగానే ఉన్నాయి. మొన్న పచ్చట్లో ఒకటి కోసాను, ఆ రోజు కూడా చేదుగానే ఉంది. పైన సీడ్స్ అవన్నీ కూడా తీసేసి లోపల ఉన్న సీడ్స్ తీసేసి నేను పైన కండ వరకు ఉంటుంది కదా అది వేసాను. ఈరోజు కూడా సేమ్ అండి. కానీ నాకు దోసకాయ సీడ్స్ అంటే చాలా ఇష్టం. కొంతమందికి ఏంటంటే తినాలంటే వాటిని చిరాకుగా ఉంటుంది, ఇవెందుకు వచ్చాయి పంట కింద అన్నట్టు ఉంటుంది కదా. కానీ నాకు పచ్చట్లో కానీ కర్రీస్లో కానీ పప్పులో కూడా దోసకాయ పప్పు చేస్తాం కదా, వాటిలో కూడా సీడ్స్ తగిలాయి అంటే నాకు ఇష్టం అనమాట. పంట కింద అంటే సీడ్ లోపల మళ్ళీ ఒక సీడ్ ఉంటుంది తినేది, అది చాలా బాగుంటుంది. కొంచెం టైం పట్టినా సరే అన్నం అంతా తినడం అయిపోయిన తర్వాత ఆ సీడ్స్ లోపల ఉన్నది తింటానమాట తీరిగ్గా కూర్చొని. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, నాకు అలా ఇష్టం అనమాట సీడ్స్ తినడం అంటే. నాకు ఎందుకనో రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. టైం అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే మార్నింగ్ లేవడంతోనే షూటింగ్ పనులు పెట్టుకుంటాను. తర్వాత కొంచెం 9 అయింది అలా అనుకున్నప్పుడు అప్పటి వరకు పిల్లల హడావిడి సరిపోతుంది నాకు. 9 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 20 మినిట్స్ కానీ నేను ఏదైనా టిఫిన్ అలా చేయాలి అంటే ఒక 10 to 15 మినిట్స్ లోపల నా పర్సనల్ టైం ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ వీడియోలని ఎడిటింగ్లని అవి కూర్చుంటాను. అంతలో తెలియకుండానే మళ్ళీ లంచ్ టైం వచ్చేస్తుందండి. అసలు కాసేపు కూడా కూర్చోడానికి ఉండట్లేదు. అంటే మామూలుగా ఇంట్లో పనులన్నీ చేసుకోవడం అంటే ఒక 2 అవర్స్లో మనం ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ వీడియో పనులు పెట్టుకున్నాను కాబట్టి తెలియకుండానే టైం అసలు ఫాస్ట్గా అయిపోతుందండి. దానికి తోడు ఈ శారీస్ అని నిన్నైతే మీరు చెప్తే నమ్మరండి, ఆల్రెడీ టైము దగ్గర 11:45 అట్లా 11:45 12 అలా అవుతుంది దగ్గర.
నేను టైం చూసుకోలేదు, కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఏంటంటే ఈ మోడల్లో ఈ కలర్స్ ఉన్నాయా, ఈ కలర్లో ఈ డిజైన్ ఉందా, మీ దగ్గర కలెక్షన్ అంతా ఒక్కసారి నాకు షేర్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆఫ్లైన్ కస్టమర్స్ని పెట్టుకోవడం అంటే పెద్ద తలనొప్పి అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఆన్లైన్ కస్టమర్స్ అనుకోండి, మన వీడియో చూస్తారు, అందులో కలర్స్ చూస్తారు, పలానా కలర్ కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసి మనకు షేర్ చేస్తారు. ఆ కలర్ మన దగ్గర ఉంది అంటే చెప్తాము, లేదు అని అంటే ఈ కలర్ నాట్ అవైలబుల్ అండి, పలానా కలర్ ఉంది, కావాలంటే తీసుకోండి అని చెప్తాం. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు, అంతే. మనకి ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ డిస్కషన్స్ అనేవి జరగవు అనమాట మనకి ఆన్లైన్ కస్టమర్స్తో. ఎప్పుడైతే మనం ఆఫ్లైన్ కస్టమర్స్ని పెట్టుకుంటామో వాళ్ళతో అనకూడదు కానీ చాలా చాలా మాట్లాడతారండి. అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కంట సోష అనమాట. మనకు తెలియకుండానే చాలా టైం అయిపోతుంది. ఒక పక్కన నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అది అవ్వలేదు, తర్వాత లంచ్ అవ్వలేదు. అసలు ఫస్ట్ నాకు వీడియో ఒక రోజు రాకపోయినా నేనేమి అంటే కంటిన్యూషన్ పోయిద్ది అని భయం ఉంటుందిలే, కానీ ఫస్ట్ నాకు పిల్లలు కదా, నేను ఫస్ట్ ప్రియారిటీ పిల్లలకే ఇస్తాను. వాళ్ళకి లంచ్ అవ్వలేదు, ఇంకా దగ్గర దగ్గర 12 అవ్వస్తుంది. 12:30 12:40 మధ్యలో వాళ్ళు వచ్చేస్తారు. ఈ లోపల నేను వంట చేసేయాలి. కానీ ఆ కస్టమర్ అండి ఎంతసేపు మాట్లాడారంటే, అంటే లాస్ట్కి మనకు ఒక టూ శారీస్ అట్లా వెళ్ళిపోయినాయి, కరెక్టే, మనకు సేల్ వచ్చిందిలే, కానీ నాకు ఈ పనులన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట. తెలియకుండానే చాలా టైం అయిపోతుందని చెప్పేసి అనిపించింది ఆ టైంకి నాకు. అందుకనే హడావిడిగా ఫస్ట్ లేచి ఏదో ఒకటి చేసేద్దాం పిల్లలకి అని చెప్పేసి ముందు వీడియో కూడా పక్కన పెట్టేశాను. ఫస్ట్ లంచ్ స్టార్ట్ చేసి లంచ్ చేసేసిన తర్వాత పిల్లలకి పెట్టిన తర్వాత నేను మిగిలిన పనులు చేసుకున్నాను అనమాట. తెలియట్లేదండి అసలు టైము. వీడియో ఎడిటింగ్ కూడా తెలియకుండానే చాలా టైం పడుతుంది. ఇట్లా కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు ఇంక అస్సలు టైం తెలియదు అనమాట. ఒక్కోసారి ఫుడ్ తిన్నామా, ఫుడ్ ప్రిపేర్ చేసామా, ఇవన్నీ కూడా ఏం మైండ్లోకి రావన్నమాట. ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి శారీస్ వస్తాయా, ఆ రోజు సేల్ ఉందా లేదా, ఇవే చూసుకుంటా ఉంటాం అనమాట. పని చేస్తున్నా కూడా మైండ్లో అవే నడుస్తూ ఉంటాయి. నేను ఇక మర్చిపోయి ఆ వీడియో తీసుకుంటున్నాను అన్న విషయం మర్చిపోయి ఇంకా అటు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో గుర్తొచ్చి పరిగెత్తుకుంటా వచ్చి వీడియో ఆఫ్ చేశాను అనమాట. అంటే మెమరీ వేస్ట్ కదండి, అందుకని. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో నేనైతే మళ్ళీ కలుస్తా. బాయ్.